అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'జాడ'. రచన తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు. మరి కథలోకి వెళ్దామా? వాణ్ణి ఇక ఈ జన్మకు చూడగలుగుతానో లేదో, అది ఆవేదనో ఆందోళనో తెలియకుండా తనలో తాను గొణుక్కుంటూ సుజాత రైలు దిగింది. తుఫాను గాలిలో మొదలంటా కదిలిపోయే చెట్టులా వణుకుతూ ఈ మాట ఆ రోజు ఉదయం నుంచి లెక్కలేని సార్లు అనుకుంది. ఒక్కొక్క చినుకే కురిసి కురిసి పాయలు పాయలుగా బయలుదేరి నీరు సముద్రం చేరినట్టుగా సుజాత ఆలోచనలు సాగి సాగి వాడి దగ్గరే లొంగలు చుట్టుకుపోతున్నాయి. వాడు అంటే సుజాత తోబుట్టువు. ఆ చిన్న రైల్వే స్టేషన్లో కలవ భ్రాంతో తెలియనంత సందిగ్ధంలో సుజాత రైలు దిగే సమయానికి సాయంత్రం వెలుగు చీకట్ల సందిగ్ధంలో ఉండి క్రమంగా చీకటి ముసురుకుంటోంది. సుజాత లాగే దిగిన ప్రయాణికులు చాలా తక్కువ మంది, ఎక్కింది కూడా చాలా తక్కువ మందే. ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్ఫామ్ మీదకి దిగుతుంటే సుజాత కాళ్ళు వణికాయి. తూలి పడిపోగలదేమో అనుకుని కాబోలు వెనక నుంచి పదిలమక్క అంటూ ఎవరో దించారు. సుజాతలాగే ఆకాశం ఉరుములతో మెరుపులతో తల్లడమల్లడంగా ఉంది. చినుకు రాలదు, ఘర్షణ ఆగదు. ఉధృతంగా వీస్తున్న గాలికి స్టేషన్లోని పాతకాలపు రాళ్ళ చెట్లు మొదలంటూ ఊగిపోతున్నాయి. గాలి రేపిన దుమ్ముకి స్టేషన్ మౌరు గప్పినట్టుగా ఉంది. స్టేషన్ మాస్టర్ గదిని స్టేషన్ని తీవ్రవాదుల నుంచి రక్షించడం కోసం నియమించబడిన పోలీసులు ఆక్రమించుకున్నారు. పోలీసుల్లో ఒకడు ఇసుక బస్తాల మాటను నిలబడి తుపాకీతో సెంట్రీ చేస్తున్నాడు. సుజాతక గాలి, అక్కడి వాతావరణం ధ్యాస ఉన్నట్టే లేదు. నెత్తి మీద కంటూ కొంగులు అక్కుని ప్లాట్ఫామ్ దాటుకుని స్టేషన్ వెనక్కి వచ్చింది. గాలిలో ప్రయాణికుల సందడేం వినిపించడం లేదు. స్టేషన్ వెనక అడ్డదిడ్డంగా పెరిగిన ముసలి తుమ్మ చెట్టు, నిశ్శబ్దంగా ఉన్న 4-5 రైల్వే క్వార్టర్లు సరిగ్గా స్టేషన్ వెనక నుంచి ముసలి తుమ్మలను చీల్చుకొని మట్టి రోడ్డు తూర్పు దిశకు సాగుతోంది. స్టేషన్కి కొద్ది దూరంలో ఒక ముసలి తుమ్మ కింద హోటల్ గుడిసెలో గుడ్డి లాంతరు గాలికి రెపరెపలాడుతోంది. ఒకరిద్దరు ప్రయాణికులు నడవవలసిన దూరానికి మజిలీగా హోటల్ ముందు నిల్చున్నారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుని ఊరు విడిచొచ్చి స్థిరపడి 20 ఏండ్ల క్రితం భర్త మరణించగా ఒంటరిగా స్టేషన్ని నమ్ముకుని బతుకుతున్న రాధమ్మ రైలు దిగిన ప్రయాణికుల గిరాకీ కోసం ఎదురు చూస్తోంది. సుజాత ఇవేమీ పట్టించుకోకుండా మట్టి రోడ్ల మీద నడుస్తోంది. ఆమె మెదడు నిండా తమ్ముడే నిండిపోయాడు. ఆమె తనువెల్లా తమ్ముడే తచ్చాడుతున్నాడు. ఆమె కడుపులో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఆ దుఃఖానికి ఎంత వెతికినా అది అంతం కనిపించటం లేదు. బొయ్యిమని గాలి రేగుతోంది. పైన ఆకాశం ఉండి ఉండి ఉరుముతోంది. మెరిసిన మెరుపులో బిజిగిరి గ్రామం, దాని పక్కల సకల దుఃఖాలను దాచుకున్న పంట భూములు నిశ్శబ్దంగా పడున్నాయి. సుజాత తలెత్తి చీకటి నిండిన ఆకాశంలోకి చూసింది. కుడివైపున గుట్ట మీది మైక్రోవేవ్ స్టేషన్లో పచ్చ లైటు రాత్రిపూట పులికన్నులాగా పచ్చగా మెరుస్తోంది. ఇప్పుడు వాడెక్కడున్నాడో రెపరెపలాడే గాలిలో ముందుకు నడుస్తూ అనుకుంది. నిర్మానుష్యమైన మట్టి రోడ్డు మీద శబ్దం చేస్తూ ఒక పెద్ద బండి రావటం కనిపించింది. ఎవరవ్వా, చీకటి పడ్డది, ఎంటెవల లేకుండానే పోతున్నావు, రైలు వచ్చిందా? ఓ గొంతు సుజాతను పరామర్శించింది. సుజాత మరేదో లోకంలో ఉన్నట్టుగా ఆగకుండా ముందుకు సాగింది. అరే, ఏందది, ఎంట ఎవలు లేకుండా పోతున్నావు? ముందుకు సాగింది ఆమె. అయినా బండి చప్పుడు, గొణుగుడు గాలి శబ్దంలో కలిసిపోయాయి. ఎన్ని హింసలు పెడుతున్నారో వాణ్ణి. సుజాత పెదవులు వణుకుతున్నాయి. వద్దు వద్దనుకుంటూనే ఇలాంటి ఆలోచనలు. ఈ రాత్రి ఎక్కడని తిరిగేది, వాని జాడెట్టా తెలుసుకునేది? సుజాత ఒక నిమిషం నిలబడిపోయింది. అనేక ప్రశ్నలు వచ్చాయి, కానీ ఇంతదాకా ఈ ప్రశ్న రాలేదు సుజాతకి. ఒక మహోద్ధృతమైనటువంటి ఆవేశంలో ఇంటి నుంచి బయలుదేరి స్టేషన్లో దిగేదాకా ఇలాంటి ప్రశ్నే వేసుకోలేదు సుజాత. ఎందుచేతనో సుజాత మనస్సు ఆ ప్రశ్న మీద నిలవలేదు. తనకు తెలియకుండానే తిరిగి నడవసాగింది. ఉధృతంగా వీస్తున్న గాలి ఆమెను రోడ్డు ఒక పక్కకు ఈడుస్తోంది. ఆమె కట్టుకున్న లేత ఆకుపచ్చ రంగు
కాటన్ చీర గాలికి రెపరెపా కొట్టుకుంటోంది. 18 ఏళ్ల వైవాహిక జీవితంలో వేళకి తిండి తినక, నిద్రపోక తప్పని ఇంటి చాకిరీలో ఆమె దేహం చీకిపోయింది. చవుటి నేల లాంటి కుటుంబ జీవితంలో సన్నబడి తెల్లగా పాలిపోయింది. ఇదమిత్తంగా సుజాతకు తెలియని ఒక బలీయమైన విశ్వాసం ఏదో ఆమెను బతికిస్తోంది గాని, సుజాత శరీర స్థితిని బట్టి ఆమె బతకాల్సింది కాదు. ఇప్పుడు కూడా ఈ చీకటి నిండిన వర్షాకాలపు రాత్రి కూడా సమస్త సాంసారిక బంధనాల కట్టుదిట్టాలను త్రెంచుకుని పరిగెత్తుకుని వచ్చేలా చేసింది ఆ విశ్వాసమే. భర్త ఉద్యోగరీత్యా సుజాత బొగ్గుగనుల కాలరీలో ఉంటోంది. నిన్నటి రోజు ఉదయాన్నే పత్రికలో ఆమె తమ్ముని అరెస్టు వార్త అచ్చయింది. ఆ వార్తను సుజాత ఆలస్యంగా చూసింది. సుజాత భర్త మధుసూదన్ బలవంతంగా దినపత్రికను బంద్ చేయించాడు. పిల్లల చదువు పాడవుతుందని అతను చెప్పిన కారణం. అయితే అతని మనసులో ఉన్న కారణం తనకు తెలుసు. నక్సలైట్లను జైళ్ల నుంచి వదిలివేసిన కాలం. అప్పుడు సుజాత తమ్ముడు కూడా అనేక మందితో పాటు వరంగల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ విడుదల వార్తాపత్రికల్లో 2 రోజుల ముందే వచ్చినా సుజాత చూడలేకపోయింది. ఆ కారణంగానే జైలు దాకా వెళ్ళి సుజాత తమ్ముడిని చూడలేకపోయింది. అక్కడ నుండే అతను ఎవరితోనో తన మంచి చెడ్డలు విచారించి అటు నుండి అటే అజ్ఞాతంలోకి పోయాడు. అప్పటి నుంచి సుజాత భర్తను ధిక్కరించి పత్రిక ఇంటికి తెప్పిస్తోంది. భర్త ఊహించిన దానికి సరిగ్గా వ్యతిరేకంగా సుజాత పత్రిక ద్వారా లోకంతో సంబంధం కలుపుకోవటానికి ప్రయత్నం చేసింది. తను పుట్టిన ఊరైన బిజిగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనల వార్తాపత్రిక కోసం ఎదురు చూసేది. ఇది చెప్పకపోయినా తన భర్తకు తెలుస్తూనే ఉంది. నెల రోజుల క్రితం జరిగిన తీవ్ర వాగ్యుద్ధం తర్వాత ఆ ఇంటికి పేపర్ రావటం ఆగిపోయింది. ఎప్పట్లాగే తీవ్రమైన నిరసనతో సుజాత మిన్నకుండిపోయింది. కానీ సుజాత అంతరంగం వార్తల కోసం వెతుకుతూనే ఉండేది. పక్కింటి నుంచి పేపర్ తెప్పించుకుని చదివేది. ఆ రోజు భర్త డ్యూటీకి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్కింటి పేపర్ చూస్తే పిడుగు లాంటి వార్త. తన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారని, వాడి సంబంధికులు ఎవరో ప్రకటన చేశారు. అలాంటిది మేమెరగం అంటూ పోలీసులు ప్రకటించారు. సుజాత మెదడు మొద్దు బారిపోయింది. సకల చేష్టలు ఒడిగిపోయి ఆ ఉదయం మధ్యాహ్నం చెప్పుకోవటానికి మనిషి లేక తల్లడిల్లిపోయింది. తన సమస్త కళ్ళ ప్రపంచం చెదిరిపోయినట్టుగా మంచంలో పడి వెక్కి వెక్కి ఏడ్చింది. తమ్ముడు తన ప్రతి చర్యను గమనిస్తున్నట్టే, ఆ చర్య మంచి చెడ్డల విచక్షణ చేస్తున్నట్టే తను ఊహించుకుని ఇంతకాలం బతుకుతూ ఉంది. జీవితంలో తనకున్న తల్లి పేగు సంబంధాన్ని ఎవరో ఒక్కసారిగా త్రుంచివేసినట్టుగా కుప్పకూలిపోయింది. ఆమె మరిచిపోయిన ఆమె జీవితం అంతా క్రమంగా స్ఫురణకు తెచ్చుకుంది. అంతకంతకు జీవితేచ్ఛకు దూరమైపోతున్న సారహీనమైన సంసార జీవితం కళ్ళ ముందు కదలాడింది. పెళ్ళై వచ్చిన కొత్తలో తను తెలుసుకోలేకపోయింది. కానీ అతను మధుసూదన్ మొదటి నుంచి డబ్బు మనిషే. పెళ్లి పల్లకి బోయిల ఓంకారనాదంతో అర్ధరాత్రి విషాదకరమైన వీడ్కోలుతో తాను పుట్టి పెరిగిన బిజిగిరి నుంచి భర్తతో పాటు కాలరీ మీదకి కాపురానికి రావటం, సంవత్సరం గడిచేలోగా మొదటి కూతురు, తర్వాత మరో కూతురు, భర్తకున్న కొడుకు కాంక్షతో మరో సంతానం. ఆమె కూడా కూతురే కావటం, తుదకెట్లాగో ఘర్షణ పడి ఆపరేషన్ చేయించుకోవటం. సంసారం అన్నాక సవాలక్ష గొడవలు అనుకుంటూ సర్దుకుపోవటానికి తన సవాలక్ష ప్రయత్నాలు, తిరిగి తిరిగి మళ్ళీ మొదటికొచ్చే సమస్యలు, యవ్వనం, పురిటి వాసనల మధ్య ఎడతెగని గొడవల మధ్య గడిచిపోయింది. అంతకంతకు గొడవలు, అసంతృప్తులు ముదిరిపోయి ఇద్దరి మధ్య దూరం పెరగసాగింది. తను నిరాశ పడుతూ కూడా ఈ నరక సదృశ్యమైన కనిపించని యుద్ధాల మధ్య పిల్లల లేత ముఖాలు, పిల్లలు దిక్కులేని వారైపోతారేమో అని తను తన జీవితానికి ముగింపు పాడలేదు. పదే పదే వెంటాడే ప్రశ్నలు సుజాతను పీల్చి పిప్పి చేశాయి. ఈ మొత్తం కుప్పకూలిన జీవితంలో తానెక్కడ తట్టుకుని పోయిందో. ఆ రోజు మంచంలో దుఃఖంతో సుజాత కొట్టి పోసుకుంది. మళ్ళీ ఆలోచనలు తమ్ముని మీదకు పోయాయి. హఠాత్తుగా ఆకాశం గొడగొడలాడింది. తళుక్కన మెరిసే మెరుపుల సమారోహాలు. సుజాత రోడ్డు మీద నిలబడి చుట్టూ చూసింది. ఇది కళా నిజమా? తనెక్కడుంది? ఎటుపోతోంది? తన చుట్టూ చీకటెందుకు కమ్ముకుంది? ఆకాశం ఎందుకు గొడగొడలాడుతోంది? తెగిపోతూ అతుక్కుంటూ మళ్ళీ తెగిపోయే ఆలోచనల పరంపరలోంచి మళ్ళీ తమ్ముడి జ్ఞాపకాలు నిలువెల్లా వ్యాపించగా సుజాత ఆ మట్టి రోడ్డు మీద నడవసాగింది. వాడు తన తమ్ముడేనా? వాణ్ణి కని తల్లి చనిపోయింది. అలాంటి సమయంలో తన లేత రెక్కల ఆలనలో పాలనలో
తొలి సంతానంగా పెరిగాడు వాడు. ఇంటి నిర్వహణతో పాటు తమ్ముడి పెంపకం తన మీద పడింది. వాడు ప్రైమరీ స్కూలుకు వెళ్ళే వయసులోనే తనకు వివాహమై కాలరీ మీదకు తరలి వచ్చింది. తల్లి లేని తమ్ముణ్ణి తనతో తెచ్చుకోవటం కోసం మధుసూదన్ అడిగింది. ఎందుచేతనో గాని మధుసూదన్ అంగీకరించాడు. ఎంత ప్రయత్నం చేసినా తమ్ముడు చదువులో అంతగా రాణించలేదు. వాడికి ఆ చదువు రుచించినట్టు లేదు. ఎప్పుడూ దిగులుగా ఒంటరిగా కనిపించేవాడు. వాడి చిన్నారి మెదడులో ఏ ఏ తుఫాను గాలులు రేగుతున్నాయో తనకు అర్థమయ్యేది కాదు. క్రమంగా క్లాస్ పుస్తకాల కంటే మరేవో పుస్తకాలు దొంగచాటుగా తెచ్చుకుని చదివేవాడు. పోనీలే ఏవో పుస్తకాలు, ఏదో చదువుతున్నాడు కదా అని తనకు తాను జవాబు చెప్పుకునేది. కానీ మధుసూదన్ చిరచిరలాడుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆఘాతం పెరగటం ఆరంభం అవుతున్నట్టుగా తనకు తెలుస్తూనే ఉంది. మధుసూదన్ ఇంట్లో ఉండేవాడు, బయటెక్కడో తిరిగి వచ్చేవాడు. మధుసూదన్కి ఇది కంటగింపుగా ఉండేది. ఓ రోజు వాడి కోసం కాచు కూర్చున్నాడు. రాత్రి 10 గంటలకు వాడొచ్చాడు. చేతిలో ఏదో పుస్తకం. వాడు అలా నిలబడే ఉన్నాడు. ఆ చదువులేం కూడుబెట్టాయి. ఒక్కొక్కడికి చదువుకునే స్తోమత లేక అంగలు అరుస్తున్నారు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నావో మీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు మంచి చదువులు చదువుకో, ఎంత డబ్బైనా నేను పెడతా. మధుసూదన్ కంఠంలో అధికార స్వరం. వాడు అవుననలేదు, కాదనలేదు. తను ముంచుకు రాగలదోనని హైరాణ పడుతోంది తను. వాడి మొహంలో నాన్న అనేక కష్ట నష్టాలతో ఏమాత్రం తొట్టుపడకుండా నిలబడిన నాన్న, అమ్మ చనిపోయాక బంధువులు చుట్టాలు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నప్పుడు ఇట్లాగే నిర్వికారంగా నిలబడిపోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. నాన్న సాత్విక సంస్కారానికి తోడు వీడికి పరిశీలన శక్తి అబ్బింది. తమ్ముని గురించి తనకు అర్థమైంది అప్పుడే. వాడు ఇంటర్మీడియట్ తప్పాడు. సుజాత తమ్మునికి అంత మంచి చదువు చెప్పించలేకపోయామని లోపల బాధపడ్డది. మధుసూదన్ ఎప్పుడూ అతని పట్ల ఆశలు చాలించుకున్నాడు. మధుసూదన్ ఆలోచనలు విరిగిపోయాయి. వాడే డాక్టరో ఇంజనీరో అయితే తన కూతుర్నిద్దామనే ఆలోచనలు చేసినట్టు తనకు అర్థమైంది. సరిగ్గా ఆ రోజుల్లోనే సుజాత తండ్రి గ్రామంలో చనిపోయాడు. తండ్రి వారసత్వంగా మిగిలిన కుప్పకూలిపోతున్న వ్యవసాయం ఇంటర్లో తప్పిన తమ్ముని మీద పడింది. తమ్ముడు వెళ్ళకముందే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయాయి. గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడటం, బ్యాంకుల చుట్టూ తిరగటం, అప్పుల ఉచ్చులు, భూములను తెగనమ్ముకోవటం ఇవన్నీ సుజాత తండ్రితో ఉన్న అప్పుడే చూసింది. తమ్ముడు ఆ రొంపిలోకి దిగకూడదనుకుని ఎంత ప్రయత్నం చేసినా వాడు అందులోకే పోక తప్పలేదు. తమ్మునికి తోడుగా ఇంటి దగ్గర ఎన్నడో భర్త చనిపోయి పుట్టింటికి చేరిన మేనత్తుండేది. తమ్ముడు వ్యవసాయం చేసిన 3-4 ఏళ్ళు సుజాత వాడు కుప్పకూలిపోకూడదని ఎంతో తల్లడిల్లిపోయేది. వాడక్కడ నిప్పుల మీద మొక్కజొన్న కంకి తీరుగా బొర్లిపోతున్నాడు. వాడికి 5-10 అప్పుగానే ఇవ్వండి, వాడు బతకలేడు, సుజాత భర్తతో అంది. ఈ బుద్ధి నీకు కాదు, వాడికి ఉండాలి. మేమంతా బుద్ధి లేని వాళ్ళమే ఈడకొచ్చినవా? చెప్పంగా విననివాడు చెడితేనే తెలుస్తుంది. మధుసూదన్ అకారణంగా కోపం తెచ్చుకున్నాడు. వ్యవసాయం పాత బొంద, అది ఒడ్డున పడేదా గడ్డన పడేదా? మీ తమ్ముడికి అంతకన్నా గొప్ప పని ఏం తోచదు. అయినా పెద్దల మాట మీద గౌరవం లేని మనిషికి మన మాటలు రుచిస్తాయి. అయినా నా దగ్గర ఎక్కడున్నాయి పైసలు? సుజాతకు అంతా అర్థమవుతూనే ఉంది. వాళ్ళిద్దరూ చెరో పక్క నిలబడ్డారని, వాళ్ళిద్దరికీ యుద్ధం తప్ప సఖ్యత కుదరదని సుజాతకు అర్థమవుతూనే ఉంది. భర్త ఎక్కడ నిలబడ్డాడో తెలిసినంత స్పష్టంగా తమ్ముడి స్థానం తెలిసేది కాదు. అదే రోజుల తరబడి సుజాతను వ్యాకులపరిచేది. తను దాచుకున్న 10 పరక తమ్ముడు వచ్చినప్పుడల్లా చేతిలో పెట్టేది. వాడవి తీసుకుంటున్నా వాడి కళ్ళల్లో విలవిలలాడటం కనిపించేది. అప్పటికీ ఊళ్ళల్లో రకరకాల గొడవలు, సరికొత్త రాజకీయాలు వచ్చి చేరుతున్నాయి. ఊళ్ళు తల్లడిల్లిపోతున్నాయి. ఒక పెను తుఫాను ప్రతి మనిషిని మొదలంటూ కదిలించినట్టు అయిపోయింది. తర్వాత మేనత్త చనిపోవటమో మరెందుకో గాని తమ్ముడు ఊరు విడిచొచ్చాడు. సింగరేణిలో పరుగు పందాలతో ఉద్యోగాలు ఇచ్చే కాలంలో అందులో గెలిచి బదిలీ ఫిల్టర్ ఉద్యోగం పొందాడు. మధుసూదన్కి వాడి పొడ గిట్టకుంటయింది. డాక్టర్గానో ఇంజనీర్గానో చూడాలనుకున్న బావమరిది బదిలీ ఫిల్లర్ ఉద్యోగం చేయటం నామోషిగా ఉంది. 1 సంవత్సరం కాగానే ఇంకో రాగం ఎత్తుకున్నాడు. లంచాలు ఇచ్చో పైరవీలు చేసో పై మెట్టుకు పొమ్మని చెప్పేవాడు. వాడెప్పుడొచ్చినా ఇదే రాగం. తమ్ముడు జవాబు చెప్పేవాడు కాదు. అది మధుసూదన్ని మరింత బాధించేది. వాడు ఇంతకన్నా ఎంత తండ్లాడుతున్నాడో సుజాతకు తెలిసింది. కాలరీ ప్రాంతాల్లో
సమ్మెలు, లాకౌట్లు, ధర్నాలు, ఊరేగింపులు, అరెస్టులు, కాల్పులు ఈ వివరాలన్నీ కేవలం తమ్ముడు కోసమే సుజాత ఆలోచించి దడదడలాడేది. సుజాత అనుకున్నంత అయింది. ఈ సమ్మెల వెనక తన తమ్ముడున్నాడని అరెస్టు చేయటం, విడిచిపెట్టడం జరిగింది. గనుల మీద అంతకంతకు ఉద్రిక్తత నెలకొంది. అందులో భాగంగానే మధుసూదన్ లాంటి అధికారుల పట్ల కార్మికులకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఘర్షణలు పెరుగుతూనే ఉన్నాయి. తాగుడు నిషేధించాలనే గొడవల్లో మధుసూదన్ బజార్లో ఎవరితోనో నడిపిస్తున్న బ్రాందీ షాపు మూతపడ్డది. అనేక కారణాలతో మధుసూదన్ ఉగ్రుడైపోయాడు. తనకు వ్యతిరేకంగా మారిన పరిస్థితులన్నిటికీ తన బావమరిదే కారణమన్నట్టుగా అతని ఉనికినే సహించేవాడు కాదు. తమ్ముడు అదేమీ లెక్క చేసేవాడు కాదు. వారం వారం వచ్చి ఈ గొడవలు తనకేమీ పట్టనట్టుగా సుజాతను కలుస్తూ ఉండేవాడు. వాడి చిన్నారి మనసు ఎదురు దెబ్బల వలన ఎంత చెదిరిపోయిందో అని సుజాత తమ్ముని మొహంలో గుచ్చి గుచ్చి చూసేది. విచిత్రంగా తమ్ముని మాట, చేత పరమ ప్రశాంతంగా ఒక క్రమ పద్ధతిలో ఉండేవి. బావమరిది కలిస్తే ఎంత గొడవ జరగలదో అని సుజాత ఆందోళన పడేది. బావ ప్రసక్తి లేకుండా మాట్లాడేది. బావ గురించి అన్నీ తెలిసిన వాళ్ళలాగే ఉండిపోయేవాడు. ఇక అట్లా తమ్ముని ద్వారా కొత్త ప్రపంచం ఏదో లీలగా తెలుస్తున్నట్టే ఉండేది. వారం వారం తనలో తానే సిగ్గుపడే విధంగా తమ్ముని కోసం ఎదురు చూసేది. వాడు క్రమక్రమంగా రక్త సంబంధం కన్నా ఎక్కువగా తోచేవాడు. తన భర్తతో పడుతున్న యాతన తనకు తెలియకుండానే చెప్పుకునేది. తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవలన్నీ ఎందుకు చెప్పానా అనుకునేది. ఒక్కోసారి అలాంటి వ్యతిరేకతలు, గొడవలు తనకు కొత్తగా ఎందుకు స్ఫురిస్తున్నాయో తెలిసేది కాదు. తను ఎలాంటి స్నేహాల గురించి, ఎలాంటి ఆత్మీయత గురించి, ఎలాంటి మనుషుల గురించి తలపోస్తుందో అర్థమయ్యేది కాదు. వాడు లోకం గురించి, మనుషుల గురించి అదొక విధమైన వెలుగు రాసిన గొంతుతో వివరించేవాడు. సిగ్గుపడుతున్నట్టుగా తెచ్చి పుస్తకాలు ఇచ్చేవాడు. స్వార్థం, తండ్లాట కలిగిన మనుషుల ప్రవర్తనకు మూలమెక్కడో ఆ పుస్తకాల్లో సుజాతకు అర్థమవుతూ ఉండేది. తమ్ముడు పుట్టెడు దుఃఖంతో ఉన్నట్టు సుజాతకు ఒక మారు అనిపించింది. ఆ కన్నీళ్లు ఏ వేదనల నుంచి ఊరి వచ్చాయో ఎంత విచారించినా తెలిసేది కాదు. అలాంటి తమ్ముణ్ణి పోలీసులు అరెస్టు చేసి బయటికి రావడానికి వీలు కాని కేసులు ఏవో పెట్టారు. వాడిని వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. వాళ్ళు బతకరు, ఇంకొకరిని బతకనియరు. మధుసూదన్ ఈ మాటో ఇలాంటి మాటలో పదే పదే అంటూ ఉండేవాడు. ఒక్కొక్క మారు తీవ్రమైన కోపంతో మధుసూదన్కి జవాబు చెప్పాలనుకునేది. అప్పుడు తమ్ముడు కనిపించేవాడు. వాడు జీర్ణించుకున్న వేలాది మంది మంచి మనుషుల సంస్కారం ఆమెకు స్ఫురించేది. వీళ్లకు పై మనుషులే సరిగా కనిపించరు, లోపలి మనుషుల్ని తెలుస్తారా? ఎవరి చుట్టూ వాళ్లే తిరిగితే మనిషికి లోకం తెలుస్తుందా అనుకునేది. ఇలాంటివే మరెలాంటివో అనేక మాటలు మనుషులతో పంచుకోవాలని ఉవ్విళ్ళూరేది. సుజాత చిత్రమైన ఘర్షణలో బ్రతుకుతూ ఉండగానే వాడు జైల్లో ఉన్న కాలంలోనే బయట అనూహ్యమైన మార్పులు జరిగిపోయాయి. సుజాత వార్తాపత్రిక ఆధారంతో ఈ మార్పులను ఊహించడానికి అలవాటు పడ్డది. రామారావు ప్రభుత్వం తీవ్రవాదులపై విరుచుకుపడ్డది. తాత్కాలికంగా తీవ్రవాదులు వెనకంజ వేశారు. అప్పుడు కాలరీ ప్రాంతంలో తిరిగి బ్రాందీ షాపులపై కార్మికులు దాడి చేశారు. అందులో మధుసూదన్ బ్రాందీ షాప్ ఒక్కటే. బ్రాందీ షాపు ధ్వంసం అయిపోగానే ఎక్కడికక్కడ ఖాతాదారులు మధుసూదన్కి మొండి చేయి చూపించారు. ఆ విధంగా మధుసూదన్ నష్టపోయిన దశలోనే గని మీద మధుసూదన్కి కార్మికులతో ఘర్షణ ప్రారంభమైంది. వీటన్నిటి మధ్య మధుసూదన్ తీవ్రమైన కోపంతో అందరినీ వరుసబెట్టి తిట్టేవాడు. సుజాతతో యుద్ధం చేసేవాడు. తమ్ముడు చెడిపోవటానికి నువ్వే కారణం అంటూ నిందించేవాడు. ఉల్ఫాగా తిరిగే ప్రతి లంపెన్గాడు చేసే పనే అది. వాడు గూండా అంట్లు సాగేవి మధుసూదన్ తిట్లు. సుజాత వెలవెల్లాడిపోయేది. తన తమ్ముడిని చెడగొట్టిందా తను? తమ్ముడి చేతల మంచి చెడ్డలు ఏమిటో తనకు మళ్ళీ మీమాంస ప్రారంభమయ్యేది. తిరిగి జవాబు చెప్పాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. వాడు ఆత్మగల మనిషి. ఆత్మ కలిగి ఉండటమే నేరం అంటున్నాడు భర్త. మంచి చెడ్డలు రెండుగా చీలిపోయినట్టుగా అనిపించేది. అయినా అప్పుడప్పుడు వాడు ఈ నిప్పుల దారిని ఎందుకు ఎంచుకున్నాడో అనుకునేది. తనకు తెలియకుండానే తన ఆ దారిలో నడుస్తున్నట్టుగా తోచి ఉలిక్కి పడేది. తను జవాబు చెప్పుకున్న భర్తతో కనిపించని నెత్తురేమి కారని తీవ్ర దీర్ఘ యుద్ధంలో కూరుకుపోయినట్టుగా ఒకనాడు అర్థమైంది. అసలు భర్త జైల్లో ఉన్న తమ్ముడితో కాదు, తనతో తలబడుతున్నాడని అర్థమై విస్తుపోయింది. తన సమస్త సాంసారిక జీవితాన్ని కుప్పపోసుకుని తనకు తెలియకుండానే సుజాత వెక్కి వెక్కి ఏడ్చింది. చివరికి సుజాతకు తేలిన అంశం ఏమిటంటే తమ్ముడు జైల్లో బందీ. అది ఎలాంటి బందీఖానానో తనకు తెలియదు. తన ఇంట్లో బందీ.
సమస్త మొగుడి అధికారాలతో తన శరీరంలోని ఆస్తిని ఎంత ఎండగట్టాలని చూస్తూ ఉన్నట్టుగా ఆ ఆర్తిని సుజాత అర్థం చేసుకుంది. తమ్ముడు పదే పదే మానవ జీవితంలోని ఇంకిపోని హింస గురించి, తనకు అర్థం కాని మరేమిటో గురించి చెప్పినవన్నీ గుర్తుకొచ్చేవి. నాకన్నీ తెలుస్తున్నాయి చూడు అని చెప్పాలనిపించేది. తమ్ముని కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేది. ఒక్కొక్క మారు జైలుకెళ్ళి తమ్ముడిని చూసి రావాలనుకునేది. ఆ మాట తాను చెప్పకుండానే మధుసూదన్ అర్థం చేసుకున్నట్టుగా, మరింక వాడితో మనకెలాంటి బాంధవ్యాలు లేవు. ఆ బాంధవ్యాలు పెట్టుకుంటే నా గడప తొక్కొద్దు అన్నాడు. తన చేతగాని తనం మీద ఎనలేని కోపంతో సుజాత ఏడవని రోజు లేదు. ఒక్కొక్క మారు ఇంత బలహీనమైన బంధం ఉంటేనేమి పోతేనేమి అనే తెగింపు కలిగేది. పిల్లల ముఖాలు ఆమెను నిలి నిలవేసేవి. ఈ మొత్తంలో పిల్లల పెంపకం సవ్యంగా జరగటం లేదని తెలిసి మరీ భారం వేసేది. సుజాత లోపల జరుగుతున్న భీకర సంగ్రామమే ఇంచుమించు బయట జరుగుతున్నట్టుగా సుజాతకు అర్థమైంది. ఎక్కడో మండల అధ్యక్షుడిని చెరపట్టి చంపేయటం, తర్వాత ప్రభుత్వం దిగొచ్చి తీవ్రవాదుల కోరికలు తీర్చడం, జైల్లో లాకప్పుల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయటం, కూల్చివేసిన స్తూపాలను తిరిగి కట్టడం, తన సమస్యలు అడుగున పట్టే అంత ఉద్విగ్నత సుజాతను ఊపేసింది. ఆ గొడవల్లో తమ్ముడు విడుదలై మందిలో కలిసిపోయాడు. తర్వాత ఎన్నికలు, ప్రభుత్వం మారిపోయింది. బ్రహ్మాండమైన బహిరంగ సభలు, సమావేశాలు, వేల వేల ఎకరాల భూమి పంపకాలు. అలాంటి అల్లకల్లోలాల మధ్య ఉవ్వెత్తున ఎగిసిపడే రైతుల పోరాట కెరటాల మధ్య ఆమె రోజు వార్తాపత్రికలో తన తమ్ముడిని పోల్చుకోవటానికి వెతుకులాడేది. అదిగో అలాంటి ఉద్విగ్న రోజుల్లోనే తన తమ్ముని అరెస్టు వార్త సుజాతకు తెలిసింది. అప్పటికే విరుచుకుపడే కెరటాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం అరెస్టులు, కాల్చివేతలు ముమ్మరం చేసింది. మొదట ఆ వార్త చదివి సుజాత కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తన మీద తనకే చెప్పరాని ఆగ్రహం కలిగింది. ఈ ఇంట్లో పిడికెడు మెతుకులు, 4 చీరల స్థానం పోతే పోయింది. పిల్లలు అడుక్కు తినైనా బతకగలరు. ఆలస్యం చేస్తే తమ్ముడు తనకు దక్కడు. ఎట్టాగైనా వాణ్ణి రక్షించుకోవాలి. ఎవరి అండ తీసుకునైనా వాణ్ణి విడిపించుకోవాలి. అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత తమ ఊళ్ళోని మేనబావ గుర్తొచ్చాడు. అప్పుడు అతను ఆ మండలానికి అధ్యక్షుడు. చిన్ననాడు సుజాతను అతనికే ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. సుజాత తల్లి చనిపోవటం మొదలుగా సుజాత కుటుంబం తరిగిపోయింది. వాళ్ళు పెరిగిపోయారు. పెద్ద మేనత్త ఈ సంబంధం మీద అయిష్టత చూపింది. ఏది ఏమైనా అతన్ని కలుసుకోవాలని నిర్ణయానికి రాగానే సుజాత పిల్లలకి చెప్పి రైల్వే స్టేషన్కి చేరుకుంది. ఆమె దుఃఖంతో విచారంతో రైలెక్కింది. రైల్లో వరుస క్రమంలో లేని ఆలోచన మధ్య ఇతర ప్రయాణికులు ఎవరినీ పట్టించుకోలేదు. కనీసం ఆ స్పృహ లేకుండా రైలు దిగింది. ఎందుకో కానీ ఉరుముడు మెరుపుడే కానీ వర్షం కురవటం లేదు. గాలి ఆ పక్క ఈ పక్క బొయ్యమంటూ వీస్తోంది. మిడుగురుల్లా ఊరి దీపాలు కనిపిస్తున్నాయి. ఆ దారి, ఆ పరిసరాల స్పృహే లేదు. తను ఒంటరిగా నడుస్తుందన్న ధ్యాసే లేదు. ఆ దారి అంటూ అప్పుడప్పుడు సుజాతలాగే ప్రయాణించే వారి గురించి పట్టింపు లేదు. పెను తుఫాన్లో అల్లకల్లోలమైపోతున్న సముద్రంలోని కెరటాల్లాగా ఆమె మనసులో అనేక జ్ఞాపకాలు. ఎక్కడో తిగి ఎక్కడో అతుక్కుంటున్నటువంటి ఆ జ్ఞాపకాల సారాంశం మాత్రం అది. సుజాత వడివడిగా నడుస్తోంది. ఇప్పుడు సుజాతకు ఊరు దగ్గరవుతోంది. తన గుండె పెద్ద శబ్దం చేస్తూ కొట్టుకుంటోంది. చీకటి రాత్రి. మేఘాలు గిరేసుకున్న ఆకాశం కింద ఎడతెగని శోకంలాగా చిమ్మట్ల రొద సాగుతూనే ఉంది. కాసేపు ఈ ఆలోచనలు కట్టిపెట్టి సుజాత నడవసాగింది. తుఫాను తర్వాత ప్రశాంతత ఆమె ముఖంలో లిప్తకాలం చోటు చేసుకుంది. బలహీనమైన మెరుపు మెరిసింది. కొద్దిగా గాలి ఉధృతి తగ్గింది. ఆ మెరుపు వెలుగులో చుట్టూ పరికించి చూసింది. కుడివైపు గుట్ట బోరు కింద ఏనాడో చనిపోయిన ముస్లిం మత పెద్ద సమాధి తెల్లగా కనిపించింది. దర్గా, గుడికి ఆవల వైపున గల ఖాజీపల్లిలో ఏ అలికిడి లేదు. మళ్ళీ తమ్ముడు మదిలో మెదిలాడు. తన చుట్టూ విస్తరించిన దరిద్రి సొంతం శాంతం కూడా వల్లకాడులా తోచింది. గాలికి ఊగుతున్న చెట్లు వెంట్రుకలు విరబోసుకుని శివాలెత్తుతున్నట్టుగా తోచింది. ఎదురుగా బిజిగిరి, 2 గుట్టల మధ్య బిజిగిరి మెరుపు కనిపించి మాయం అవుతోంది. తమ్ముడి ఆలోచనలు పక్కకు నెట్టి సుజాత రోడ్డుకి 2 పక్కలా చూస్తూ నడుస్తోంది. రోడ్డుకి ఎడమ పక్క విస్తరించిన అపారమైన నల్లరేగడి భూములు దుర్నక పక్కన పడి ఉన్నాయి. ఆ భూముల్లో అక్కడక్కడ రంగు వెలిసిన ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ భూములన్నీ తన మేనబావవే. రోడ్డు కుడివైపునున్న భూముల్లో కొన్ని బిజిగిరి గ్రామస్తులవి, మరికొన్ని కాజీపల్లి తురకలవి. జూలై చివరి రోజులు. కుడివైపు భూముల్లో మొక్కజొన్న, పత్తి పంటలు ఎందుచేతనో చాలా బలహీనంగా ఉన్నాయి.
తను వార్తాపత్రికల్లో చదివిన ఈ భూముల చరిత్ర అంతా సుజాతకు జ్ఞాపకం రాసాగింది. ఈ మధ్య ఈ మట్టి ఎందరి మనుషుల సుఖదుఖాలను చూసిందో ఆ మట్టి మీద సుజాతకు చెప్పరాని ప్రేమేదో పొంగుకొచ్చింది. హఠాత్తుగా సుజాతకు ఆ జెండాల మధ్య తమ్ముని ముఖం కనిపించినట్టయింది. సుజాత పిచ్చి దాంట్లో నిలబడిపోయింది. ఈ సమస్త ప్రపంచం ప్రతిధ్వనించే విధంగా తమ్ముని పేరు పెట్టి పిలవాలని ఊహ మెదిలింది. ఆ పిలుపు ఆమె కంఠంలో అణిగిపోయి దాని స్థానంలో చింపిరి తలలవాళ్ళు, చిరిగిన బట్టల అసంఖ్యాక జనసమూహం కోలాహలంగా ఎటో పోతున్నట్టుగా తోచింది. వాళ్ళకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నదానికి చితకదానికి వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడే మనుషులు, ఒకే ఇంట్లో బ్రతుకుతూ వేరు వేరు పాయలుగా చీలిపోయిన వాళ్ళంతా ఎలా జమకూడారు? ఇది జరిగే పనేనా? వీళ్ళందరి ఆయుపట్టు తమ్మునికి దొరికినట్టుగానే ఉంది. వాడికి గట్టిగా ఒక దురుసు మాట మాట్లాడరాదు. ఇలాంటి మనుషులతో ఏం మాట్లాడాడు? వాళ్ళల్లో వాడెట్లా ఇమిడిపోయాడు? సుజాత తనలో తానే గొణుక్కుంటూ నడుస్తోంది. సుజాత వెనక నుంచి ఎడ్లబండి ఒకటి ఆ చీకట్లో బొక్కబొక్కలాడుతూ వస్తోంది. ఎవరో రావాల్సిన బంధువుల కోసం వచ్చిపోతున్నట్టుంది. ఆ పెద్ద బండిలో వగల కిందకి కాళ్ళు జారిడిసి ఒక ముసలాయన మునిలాగా కూర్చుని తోలుకుపోతున్నాడు. ఆ ముసలాయనలో సుజాతకు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. బతక చేత కాని పరమ దరిద్రులు. మధుసూదన్ తన తమ్ముడిని ఉద్దేశించి చెప్పిన మాట ఎందుకో గుర్తొచ్చింది. ఆ రోజు సుజాతకు మనసు విలవిలలాడిపోయింది. నిజమే, వానికి బతుకు చేత కాదు. చేతనైన మీలాంటి వాళ్ళు బతికే తీరేమిటో కనిపిస్తూనే ఉన్నది. సుజాత జవాబు చెప్పాలనుకుంది, కానీ అనలేకపోయింది. బీరువాలో కుప్పలు కుప్పలుగా పడున్న కుదవబడిన నగలు ఆమెకు పాములు తేళ్లలాగా కనిపించాయి. భర్త అడ్డమైన లంచాలు, వడ్డీ వ్యాపారం, బీరు బ్రాందీ అమ్మకాలు, డబ్బు కకృతిలో భర్త ఎన్ని కుటుంబాలను ఆర్పివేస్తున్నది. ఎవరి పేరు మీద పగ సాధించడానికి అన్నట్టుగా బంగ్లా మీద బంగ్లా కడుతోంది. డబ్బుతో సర్వ ప్రపంచాన్ని గెలవగలమనే యావతో ఆయన మనుషులకు స్వయాన కన్న తల్లికి కూడా ఎట్లా దూరం అయిపోతున్నది. తనను గెలవాలని చేసే ప్రతి ప్రయత్నం తనకు అసహ్యాన్ని కలగజేస్తోంది. చివరికి అతని ఉనికి కొండ చిలువ స్పర్శలాగా తనకు భరింపరానిదైంది. తీవ్రమైన ఒంటరితనంతో ఆయన ఎలా మానసిక వైద్యం చేయించుకున్నది. నిద్ర రాక నిద్ర మాత్రలు మింగేది. అతని బతుకు శాంతం తనకన్నా మరెవరికి బాగా తెలుసు. తను అనుకున్న అతనికి తన నిరసన అర్థమవుతున్నట్టే ఉండేది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారం మధ్యనే సన్నగా వర్షం ప్రారంభమైంది. గాలికి కరెంటు తీగలు హోరుమంటున్నాయి. తను నడుస్తున్న ధ్యాసే లేదు. సుజాతకు భర్త రూపం మారిపోయి తండ్రి గుర్తొచ్చాడు. మధుసూదన్కి తన తండ్రి పట్ల ఎందుకో తగని ద్వేషం. తండ్రి చనిపోయేదాకా అతను తండ్రితో ఒక్క మాట మాట్లాడింది లేదు. మా ఇద్దరి పెంపకంలో తండ్రి అంశ ఉందని అతని అనుమానం కాబోలు. మీ తమ్ముడు అట్ట కావడానికి మీ నాయన చేతగాని తనమే కారణం అంటూ దెప్పి పొడిచేవాడు. భర్త అనే అర్థంలో తన తండ్రి తన భర్తలాగా బతకటం చేతగాని వాడే. పెద్ద తండ్రిలాగా ఉమ్మడి కుటుంబాన్ని మాయ చేసి ఆస్తి వెనకేసుకోవటం తన తండ్రికి చేత కాకపోయింది. ఎకరాలకెకరాలు దున్ని పొట్ల ధాన్యం పండించి కూడా తానేమీ కూడబట్టలేకపోయాడు. సుజాతకు నిలువెల్లా దుఃఖం ఆవరించింది. తండ్రి రూపం మసకగా కనిపించింది. తన తల్లి చనిపోయినప్పుడు కానీ, వ్యవసాయం కుప్పకూలిపోతున్నప్పుడు కానీ ఆయన పడ్డ యాతన తనకు మాత్రమే తెలుసు. ఊరు దగ్గరైంది. ఆ చీకట్లో ఊరు మొదట కూలిపోయి కూడా కర్మసాక్షిలాగా నిల్చున్న నైజాం కాలం నాటి బురుజు కనిపించింది. ఉగ్గబట్టుకున్న హృదయంతో, అదిమి పట్టుకున్న దుఃఖంతో ఆమె గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామం కూడా తనలాగే దుఃఖాన్ని ఉగ్గబట్టునట్టే ఉంది. ఇండ్లలో మసకగా దీపాలు వెలుగుతున్నాయి. సందడేవీ లేదు. తోడేళ్లు పడ్డ గొర్రె మందలాగా ఊరంతా మొత్తం బెగ్గం పాడైపోయినట్టుగానే ఉంది. ఊళ్ళో ఎవరూ తిరగటం లేదు. ఎక్కడో ఆవు దూడ కోసం హృదయ విదారకంగా అరుస్తోంది ఆవు. సుజాతకు 2-3 ముసలి వాళ్ళు ఎదురుపడ్డారు. వాళ్ళ ఒంటి మీద గుడ్డలు కప్పుకోవటం వలన ఎవరైంది సుజాతకు తెలియలేదు. వాళ్ళేదో గొణిగారు. సుజాతకు ఆ మాటలేమీ అర్థం కాల. సుజాత ఆ మాటలని, ఆ మనుషులు ఎవరిని పట్టించుకోకుండా నడుస్తోంది. ఈ వానలో ఈ రాత్రి ఎవరింటికని పోయేది? తను పుట్టి పెరిగిన ఆడుకున్న ఊరే ఎట్టా తెగిపోయాయో కానీ ఆ ఊరితో తనకు తెలియకుండానే అన్ని బంధాలు ఏనాడో తెగిపోయాయి. తన తమ్ముడిని పోలీసుల నుంచి విడిపించుకుందామని మేనభావన కలవటానికి బయలుదేరానని సుజాత జ్ఞాపకం వచ్చింది. వాణ్ణి ఈ జన్మకు చూస్తానో లేదో సుజాత ముద్దపోయిన గొంతుతో అనుకుంటూ వడివడిగా మేనబావ ఇంటికేసి నడిచింది. బయట
పాఠకులు పెద్ద దర్వాజా తలుపులు అనమాట తోసుకుని లోపలికి అడుగుపెట్టింది. చుట్టూ విస్తరించి ఉన్న ప్రహరీ గోడ లోపలికి, విశాలమైన వాకిలి చివర బంగళా ఎక్కడికక్కడ కుప్పగూలిపోయి ఉంది. కూలిన గోడలతో ఆ లోగిలి వల్లకాడులా కనిపించింది. సుజాత ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోయింది. మంది మార్బలంతో నిత్యం పెళ్లివారిలాగా కళకళలాడే ఈ బంగళా ఇలా కుప్పకూలిందేమిటి? ఈ మార్పులేవి సుజాత వార్తాపత్రికల్లో చదవలేదు. ఎక్కడి నుంచో కుక్క అరుపు వినిపించింది. మరికొద్దిసేపట్లో ఆ శిథిలాల మధ్య నుంచి ఒక ముసలమ్మ కందీల చేత్తో పట్టుకుని ఎవరు అంటూ వాకిట్లోకి వచ్చింది. ఆ ముసలమ్మ గుడ్డిగా వెలిగే కందీల పైకెత్తి సుజాతను చూసి పోల్చుకోలేకపోయింది. సుజాత ఆ ముసలమ్మను పోల్చుకుంది. ఆ ముసలమ్మే మేనత్త ఇంట్లో బాల్యం నుంచి పనిచేస్తున్న దాసి లక్ష్మి. ఏటా వేల పుట్లు వడ్లు పండే రామప్ప చెరువు కింది గ్రామంలోంచి లక్ష్మిని చిన్ననాడే తన మేనత్త 4 కొంచాల వడ్లకు కొనుక్కొచ్చింది. తనకు తెలియదు కానీ లక్ష్మి ఎన్నోసార్లు పారిపోయిందట. అయినా లక్ష్మికి దాసితనం తప్పలేదు. పెళ్ళి పెటాకులు లేకుండా లక్ష్మి బతుకంతా మేనత్త కుటుంబంతోనే గడిచిపోయింది. సుజాతకి ఇలాంటివే మరెలాంటివో ఆలోచనలు సాగుతూ ఉండగా ఎవరవ్వా, ఎవరు కావాలే అని హీనమైన స్వరంతో కొద్దిగా భయం నిండిన గొంతుతో అడిగింది. సుజాతకు తనెందుకు వచ్చినట్టో గుర్తుకు రాలేదు. గొంతు పెగిల్చుకుని తన తండ్రి పేరు చెప్పింది. సుజాతమా, నువ్వా? ఎవలో అనుకున్నా లాంతరు దింపింది. బావ కోసం వచ్చిన అంది సుజాత. దాసి లక్ష్మి ఇందాకటి కంఠంలో ఏదో మార్పు వచ్చింది. బావ చేతులు చిత్రంగా తిప్పింది. మళ్ళీ ఏమనుకుందో ఏమో. ఇగో సుజాతవ్వ, ఈ బంగులను బాంబులతో కూలగొట్టక ముందు నుంచే మీ బావ పిల్లలతో హన్మకొండకు చేరుకున్నాడు. మీరంతా పరందీరవస్సు లేకుండా కాలేర్ల మీదకు పోయిండు. ఈ ఊళ్ళో ఎన్ని జరిగినవో నేను చెప్పజాల. మీ బావ గొడ్డు గోద భూమి జాగా గంగలో కలిసినాయి. మీ బావ జాగా మీ బావ చూసుకున్నాడు. నాకే దారి కానరాక ఈ బంగళాలో ఉంటున్నా. ముసలమ్మ గొంతు బలికింది. వణికిపోయింది. మరింక మాటలు రాక మూగపోయింది. ఆ వర్షంలో సుజాత ఏమీ తోచకుండా నిల్చుంది. తన తమ్ముని మీద పెట్టుకున్న ఆశలన్నీ కుప్పగొలిపోయాయి. మరింకెటు పోవాలి? కాళ్ళు వణుకుతున్నాయి. లోపల దుఃఖం తెగుతోంది. పరిగెత్తుతున్నట్టుగా సుజాత అక్కడి నుంచి బయటకు వచ్చి నిల్చుంది. ఏ మనిషిలో ముసలవ్వ గొణుగుతూ ఆ శిథిలాల మధ్యకు వెళ్ళిపోయింది. నిలువెల్లా మైకం కమ్మిన మనిషిలాగా బజార్లో నడవసాగింది. సమస్త జీవితాన్ని గడ్డి పోసలా వదిలిపోతున్న మనిషిలాగా నడుస్తోంది. దేన్ని ఖాతరు చేయకుండానే తను పుట్టి పెరిగిన ఇంటికి నడిచింది. ఆ ఇల్లు ఆ బంగ్లాలాగే ఎక్కడికక్కడ కూల్చివేయబడి ఉంది. ఆ ఇంటిని తన లేత చేతులతో అలికింది, ముగ్గులు వేసింది. ఆ ఇంటి ప్రతి మూలతో తను మాట్లాడింది. ఆ శిథిలాల మధ్య సుజాత పిచ్చి పట్టిన దానిలా తిరుగాడింది. ఈ ఇంటికి ఇక్కడి జీవితానికి దూరం చేసింది ఏమిటి? మళ్ళీ మళ్ళీ పదే పదే సుజాత చిక్కుదారుల్లోకి వెళ్ళిపోతోంది. వాతావరణం మా ఊరు గప్పినట్టుగా ఉంది. ఉరుములు మెరుపులు తగ్గాయి. ఏడ్చేడ్చి సొమ్మసిలినట్టుగా వర్షం తగ్గింది. తల్లి చనిపోతే తమ్ముడిని భుజాన వేసుకుని పాల కోసం తన మాదిగిళ్లలోకి పోయేది. తల్లి చనిపోయిన పిల్లవానికి తల్లి పాల కోసం అడగరాని వాళ్ళ అడిగాడు తండ్రి. చింతకింది రాజమ్మ ఆ మాదిగవాడలో తన తమ్మునికి రోజూ పాలిచ్చేది. రాజమ్మ కూడా తన తమ్ముని వయసంతా కొడుకుండేవాడు. 2 పిల్లలకి పాలు సరిపోవని తన తండ్రి రాజమ్మకు కొంత ధాన్యం పంపేవాడు. అర్ధరాత్రి అపరాత్రి ఆ పసిగుడ్డు ఏడ్చేవాడు. నాన్న భుజానేసుకుని మాదిగ వాడకు పరిగెత్తేది. వాణ్ణి భుజానేసుకుని అమ్మ. సుజాత తల్లి మనసుతో తడిసి ముద్దయిపోయింది. వర్షంలో తడిసిన దానికన్నా ఈ భావనతో ఆమె నిలువెల్లా వణికిపోయింది. సుజాత ఈ ఒక్కరోజు ఈ భూప్రపంచంలో స్త్రీ ఎన్ని భావ ప్రకంపనాలకు లోను కాగలదో అన్ని భావ ప్రకంపనాలకు లోనైంది. అప్రయత్నంగా లేచి నిలబడి సుజాత ఊరికి దక్షిణం వైపునే గల గుట్టబోరు కింద మాదిగ వాడకేసి నడిచింది. తమ్ముని జాడ కోసం, వివరాల కోసం ఆమె మనస్సు పరితపిస్తోంది. ఎక్కడో రబ్బంత ఆశ కొట్టుమిట్టాడుతోంది. తప్పక తన తమ్ముడు తన హృదయాన్ని ఆ మాదిగవాడలో దాచి ఉంటాడని సుజాతకు గట్టి నమ్మకం కలిగింది. పాము వలె మెలికలు తిరుగుతూ వడివడిగా ప్రవహించే నీళ్ల ధారల్లోంచి చితచితలాడే బురదలోంచి ఆమె నడుస్తోంది. ఇక ఆమె ఈ రాత్రి ఎక్కడికి పోయినట్టు? ఈ వర్షాకాలపు రాత్రి ఎక్కడని వెతికేది? మధుసూదన్ రైలు ప్లాట్ఫామ్ మీద నిలబడి చాలాసేపు కలిగి చూశాడు. రైలు దిగిన ప్రయాణికులు తమ తమ పల్లెలను వెతుక్కుంటూ చాలా అడ్డం పడిపోతున్నారు. రైలు కాసేపు ప్లాట్ఫామ్ మీద నుంచి కదలలేదు. మధుసూదన్ ప్రతి పెట్టే వెతికాడు. రైల్లోని వాళ్ళు ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. స్టేషన్ బయట ప్లాట్ఫామ్ మీద అంతటా వెతికాడు కానీ
ఆ చీకట్లో సుజాత కనిపించలేదు. మధుసూదన్కు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. తన సర్వశక్తులు ఎవరో లాగేసుకున్నట్టుగా ప్లాట్ఫామ్ మీద ఒక సిమెంట్ బెంచి మీద కూలబడిపోయాడు. కళ్ళు మూసుకుంటే భయం గొలిపే చీకటి. ఎట్టకేలకు రైలు నీరసంగా కాజీపేట వైపు కదిలిపోయింది. అడుగుల చప్పుడు తగ్గిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే తన మెదడులాగే ప్లాట్ఫామ్ ఖాళీగా కనిపించింది. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి? వెనక్కి తిరిగిపోదామంటే గంట దాకా రైలు లేదు. ఏమో తనకు కనిపించకుండా ఆ మనిషి బిజిగిరి వెళ్ళిపోయిందేమో. మధుసూదన్ స్టేషన్ బయటకు వచ్చి రాధమ్మ హోటల్లో ఛాయ్ తాగాడు. అక్కడున్న వాళ్ళని అడుగుదామంటే గొంతు పెగలలేదు. మట్టి రోడ్డు మీదకి వచ్చి కాసేపు నిల్చున్నాడు. ఆకాశంలోకి చూశాడు. ఆ ఉరుములు మెరుపులు తనకు తెలియని గందరగోళం మీద జరుగుతున్నట్టుగా ఉంది. విచిత్రం. వాన వస్తుందో రాదో తెలియకుండా ఉంది. వాన వస్తే శాంతం తడిసిపోతే అసలే ఈ ఊళ్ళు బాగుండలేదు. ఇంత రాత్రి ఎటుపోతున్నావంటే ఆ ఊళ్ళో ఈ రాత్రి ఎలా గడిపేది? మధుసూదనికి భయం నిలువెల్లా పాకింది. ఈ మనుషులు తనకెప్పుడూ అర్థం కాలేదు. మధుసూదనికి బొసబొస కోపం పొంగింది. ఈ దరిద్రురాలు తనకెందుకింత కష్టం పెడుతోంది? ఈ గాలి దుమారంలో ఈ ఉరుముల మెరుపుల మధ్య నేను ఎక్కడని వెతికేది? మనసులోనే తిట్టుకుని ఎటూ తేల్చుకోలేక నిల్చున్నాడు. ఇంతలోనే బిజిగిరి వైపు నుంచి బండి రావటం కనిపించింది. ఓ బండాయన, నీకు తొవ్వలెవలన్నా ఆడామె కనిపించిందా? ఒక విధమైన విసుగుతో అడిగాడు. బండాయన మాట్లాడలేదు. ఈ దరిద్రులందరికీ పొగరే. ఏ కాలం వచ్చింది అనుకుంటూ 2 అడుగులేసి, వినిపిస్తలేదా గీ దారంట? మధుసూదన్ మాట పూర్తి కాకముందే, మా ఇనత్తంది, నువ్వు ఆ పిల్ల పెరిమిటివా? బండాయన. సన్నగా ఉన్నామే, చేతులేమీ లేకుండా పోతున్నదా? మధుసూదన్ ఆదుర్దాగా అడిగాడు. పోతాంది పో అన్నాడు ఆయన బండాయన. అరే, తనకు కనిపించకుండా ఎప్పుడు రైలు దిగింది? మధుసూదన్ మరో ఆలోచన లేకుండా మట్టి రోడ్ల మీద నడవసాగాడు. కాస్తంత దూరం పోయిన తర్వాత ఇందాకటి ఆదుర్దాస్తానే సుజాతను ద్వేషించడానికి ఆసరా కోసం వెతుక్కోసాగిండు. ఇంతకు తను చేసిన తప్పేమిటి? ఈ ప్రశ్నను మధుసూదన్ తన సంసారం ఆరంభమైన దగ్గర నుంచి అనేక మార్లు వేసుకున్నాడు. ఎప్పటికప్పుడు జవాబులు తనకు తానే చెప్పుకున్నాడు. మధుసూదన్ సంస్కారంలో తను తప్ప ఇతరులు లేరు. అట్లా ఉంటారనే విషయం కూడా అతను ఇంత పెనుగులాట్లో కూడా నమ్మలేకపోయిండు. 4 పైసలు సంపాదించుకోవడం తప్ప డబ్బు లేనోడు డుబ్బు కొరగాడు. ఈ ప్రపంచం మీద మనిషి విలువ డబ్బుతోనే కొలవబడుతుంది. ఎట్లా సంపాదించామన్నది లెక్క కాదు, ఎంత సంపాదించినవన్నది లెక్క. సుజాతకేం తెలుసు? తన కడుపును పుట్టిన పిల్లలకేం తెలుసు దరిద్రం ఎంత దుర్భరమైందో? ఈ సంపాదనంతా ఎవరి కోసం? అతని అంతరంగంలో ఎక్కడో బలహీనమైన మూలుగుడు పెనుగులాడుతోంది. తనలో లోకమంతా పైకొచ్చిన మనిషిని కీర్తిస్తుంది. కానీ తన భార్య, తన సమస్త సంపదను శక్తిని కళ్ళకద్దుకోవాల్సిన భార్య ఒక్కమారు మధుసూదన్కి తన కాపురం తలుచుకోవడానికే భయమేసింది. సుజాత తనకి ఎందుకు దూరం అయిపోతుందో. తను తాగడు, ఇతర దురలవాట్లు ఏం లేవు. తన భార్యకు తనకి ఎక్కడ తగు ప్రారంభమైంది? మధుసూదన్కి ఒళ్ళు జలధరించింది. అలాంటి ప్రశ్న మధుసూదన్కి మొలకెత్తటం ఇదే కొత్త. అయినా ఆ ప్రశ్న అంతకంతకు పెద్దది కాసాగింది. ఎంతకాలమైంది? ఎక్కడ మొదలైంది? వెండి కొంటే సంతోషపడుతుందనుకున్నాడు. బంగారం కొంటే ఆమె కళ్ళు మెరుస్తాయనుకున్నాడు. బంగళా కడితే ఆమె తృప్తి పడుతుందనుకున్నాడు. స్త్రీలు ఇలాంటి అవసరాలకు పొంగిపోవటం తనకు తెలుసు. కానీ అవేమీ సుజాతను చేరనే లేదు, తన దగ్గరికి చేరవేయనే లేదు. అంతకంతకు ఇద్దరి మధ్య దూరం పెరిగిందే కానీ తరగలేదు. ఈ లోకం దేనికోసమై పడిచొస్తుందో, ఈ లోకం దేన్నైతే బతికే విధానం అంటుందో అవేమీ సుజాత గుర్తించలేదు. ఆమె తమ్ముడు తెచ్చుకుందామంటే కాదంటేనా? ఆమె అడగాలే కానీ ఏదైనా చేద్దును, కానీ ఏది అడగదే. వాడు బాగుపడితే అక్క సంతోషపడుతుందనుకుంటే, కానీ వాడేమిటో తనకెప్పుడూ అర్థం కాలేదు. ఆ చూపులు తనను సవాల్ చేస్తుండేవి. వాడు నాలాగే మాటకు మాట అంటే తనకు అంత పెరగకపోవును, కానీ ఆ మౌనం అదే తనను రెచ్చగొట్టేది. దాన్ని తానెంత ప్రేమించాడు. మధుసూదన్ కళ్ళల్లో ఎందుకో బుసబుస కన్నీళ్లు పొంగాయి. ఇది చిత్రమైన పరిస్థితే. మధుసూదన్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఏడవలేదు, ఏడవాల్సిన అవసరం కలగలేదు. ఆ మట్టి రోడ్లో ఏమి మహత్యం ఉందో, ఆ దారి ఎంత కన్నీటితో తడిసిందో. ఇన్నేళ్లు కష్టపడి ఇంత డబ్బు, ఇంత ఆస్తి సంపాదించి తన పిల్లలు, తన భార్య సుఖపడాలనే కదా లోకులందరికీ దూరం అయిపోయింది. ₹1 కూడబెట్టడం కోసం బయట లోకులతో పెద్ద భీకర యుద్ధం. ఎంత కఠినంగా చేయాల్సి వచ్చేది సుజాతకి ఎలా తెలిసేది? తెలిస్తే ఒకవైపు తోడబుట్టిన ఆస్తులు, అక్క బాగుపడితేనే, మోసం చేస్తేనే సుజాత కుటుంబం చితికిపోయింది. తండ్రి వాళ్లతో కొట్లాడితే వీళ్ళ గతి పట్టేదా? మాల మాదిగలతో కలిసి వాడట తిరిగేవాడా? ఆ తండ్రి తన చేతకానితనం వల్ల కాదా వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసింది? ఈ కాలంలో పిల్లలు ఎంత హుషారుగా ఉంటున్నారు. అరే,
తను అన్ని రకాలుగా వాడికి మద్దతునిస్తే ఏమీ లేని వాళ్ళు అట్లా పైకి పోతున్నారు. తను అలాంటి చేతగాని బావమరిదిని చేరదీసింది సుజాత కోసం కాదా? అలాగైనా ఒక మంచి మాట పోనీ మధుసూదన్‌కి సుజాత రాతి గుండె కలది అనిపించింది. అసలు దానికి ప్రేమే లేదనుకున్నాడు. స్త్రీకి సంబంధించిన అతని పరిజ్ఞానం సుజాతను అంచనా కట్టటానికి సరిపోలేదు. తనకు 40 సంవత్సరాలు దాటుతున్నాయి. సగంలో పడిపోయాడు. ఈ మొత్తం జీవితంలో తను బాగా అలసిపోయాడు. ఇక్కడి నుంచి వెనుతిరిగి చూసుకుంటే తనకు మిగిలిందెవరు? భార్య, నా భార్య కాదు. పిల్లలు, నా పిల్లలు కాదు. మధుసూదన్ అనేక మార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ పని చేయగలంత సాహసం, తెగింపు తనకు లేవనిపించాయి. బాగా తాగాలనుకున్నాడు. కానీ అప్పుడప్పుడు నిండా తాగినా కూడా అది తాత్కాలికమే అయ్యేది. తిరిగి పెద్ద బాధగానే మారేది. అనేక మార్లు సుజాత గొంతు నులిమి పారేయాలనుకున్నాడు. ఆ పని చేత కాలేదు. అన్ని రకాలుగా విఫలమై మానసిక వైద్యుని దగ్గరికి పరిగెత్తాడు. అతగాడు భార్యను తీసుకురమ్మన్నాడు. తనకు ఆ వైద్యుని తన్నాలన్నంత కోపం వచ్చింది. తను సుజాతతో ఆ మాట చెప్పగలడా? చెప్పకుండా ఈ నరకయాతనలో ఎంతకాలమని బతకటం? ఇంతకీ తాను చేసిన నేరం ఏమిటి? పదే పదే ఈ ప్రశ్న గింగురుమంటూ ఉండగా మధుసూదన్ నడుస్తున్నాడు. ఆ రోజు డ్యూటీ నుంచి ఇంటికి రాగానే పిల్లలు చెప్పారు, అమ్మ మామయ్య కోసం పోయింది అని. మధుసూదన్‌కి పరిణామాలన్నీ అందరికంటే బాగా తెలుసు. మధుసూదన్ ఈ సంకుల సమరంలో ఇంటా బయట తనొక వైపు నిలబడే ఉన్నాడు. తన డబ్బుకి, లావాదేవీలకి, తన సమస్త భవిష్యత్తు పట్ల మధుసూదన్ జాగ్రత్తగానే ఉన్నాడు. వాటికి సంబంధించిన ప్రతిబంధకాల గురించి ప్రతిదీ తెలుసుకుంటూనే ఉన్నాడు. సరిహద్దు భద్రతా దళాల మొహరింపుతో మధుసూదన్ తనలాంటి వాళ్ళందరిలాగే ఊపిరి పీల్చుకున్నాడు. ఎప్పటికైనా తనదే గెలుపు అనుకున్నాడు. కానీ చిత్రంగా తాను ఇంటా బయట ఓడిపోతున్నట్టుగా ఆ క్షణంలో అనిపించింది. అణిగిపోతున్నది అనుకున్నది ఎక్కడో రేగుతోంది. తమ్ముని జాడ కోసం ఒంటరిగా తన భార్య వెళ్ళిపోయింది. కాసేపు తీవ్రమైన కోపంతో పెనుగులాడాడు. కానీ తనకిష్టం లేకపోయినా బయట లోకం ఒకటి ఉంది. అప్పుడు మధుసూదన్ కోపం దిగిపోయింది. అలాగే బయలుదేరాడు. దొరికిన రైలు ఎక్కాడు. ఆ మట్టి రోడ్డు మీద నడుస్తున్నాడు. సన్నగా తుంపర మొదలైంది. ఆ చిరాకులో తను ఎందుకోసం వస్తుంది కొస మొదలు మరిచిపోయిన వాళ్ళలాగా ఊరి మొదటనే గల మర్రి చెట్టు కింద కాసేపు నిల్చున్నాడు. అక్కడ నిలవబుద్ధి కాలేదు. ఊళ్ళోకి నడిచాడే కానీ తానెక్కడికి పోవాలో, ఎవరిని అడగాలో, ఏమని అడగాలో ఏమీ తోచలేదు. అతనికి తెలియకుండానే అత్తగారింటి వైపు నడిచాడు. అక్కడ కుప్పకూలిన ఇల్లు తప్ప సుజాత కనిపించలేదు. మధుసూదన్ పూర్తిగా తడిసిపోయాడు. తనకు జరిగిందంతా భ్రమలాగే తోచింది. అతని మానసిక స్థితి మీద అనుమానం వేసింది. అసలు సుజాత ఇంట్లోనే ఉందేమో. మధుసూదన్ ఈ స్థితిలో ఉండగానే మాదిగ వాడ నుంచి ఊళ్ళోకి వచ్చిన ఒక యువకుడు మధుసూదన్ దగ్గర దాకా వచ్చాడు. అతను మధుసూదన్ని గుర్తుపట్టాడు. సుజాత మా ఇండ్లలో ఉన్నది అన్నాడు. మధుసూదన్కి ఏమర్థం కాల. కాళ్ళు ఏడుస్తూ ఆ బురదలో తాగిన వానిలాగా ఇళ్ల వైపు నడిచాడు. ఆ యువకుడు ఎందుకో వెనుదిరిగి మధుసూదన్ వెనకనే దారి చూపిస్తూ నడవసాగాడు. హరిజనవాడలో చాలామంది పోగై ఉన్నారు. చింత చెట్టు కింద అనేక గొంతులు ఏడుస్తున్నాయి. అలాంటి ఏడుపులు, మొత్తం మనిషిని చుట్టుముట్టే ఏడుపులు తనకు కొత్త. మధుసూదన్ లోపల ఏదో కల్లోలం రేగుతోంది. ఆ గొంతులో సుజాత గొంతుని మధుసూదన్ పోల్చుకున్నాడు. మధుసూదన్ ఆ మంది ముందుకు చేరేసరికి ముసలి రాజమ్మ, సుజాత ఒకరినొకరు పెనవేసుకుని ఒకే రక్తం మనుషుల్లాగా ఏడుస్తున్నారు. మధుసూదన్ను చూసి కొందరు దూరం జరిగారు. అయ్యా, మా కొడుకు దినాలకొచ్చిండ్లవయ్యా. రాజవ్వ వర్షిస్తూ పొర్లి ఏడుస్తోంది. మధుసూదన్కి అంతా అర్థమవుతూనే ఉంది. అతని పాదాలు భూమిలోకి, శిరస్సు నేల మీదకి వాలిపోతున్నట్టుగా ఉంది. అక్కడ గుమిగూడిన స్త్రీలు ఏడుస్తున్నారు. కొందరు ఏదో గొణుగుతున్నారు. మరికొందరు తమ సమస్త దుఃఖాలకు కారణభూతమైన వాళ్ళనెవరినో ఆగ్రహావేశాలతో శపిస్తున్నారు, తిడుతున్నారు. ఒకరినొకరు అందులోనే ఓదార్చుకుంటున్నారు. భూమి ఆకాశాలను కలిపేస్తూ ఎడతెగని వర్షం. చుట్టూ కటిక చీకటి. దూరంగా ఎగువన మానేరు బ్రిడ్జి నుంచి దణలాడుతూ ఏదో రైలు ఉత్తరం వైపు వెళ్ళిపోతోంది. సుజాత ఆ ముసలమ్మ మీద పడి అలాగే ఏడుస్తోంది. మధుసూదన్ ఒంటరిగా కలో భ్రమో తెలియకుండా జీవిత సాఫల్య వైఫల్యాల వివేచనా శక్తి నశించి నిలబడి ఉన్నాడు. ఉరుములు, మెరుపులు, ఎడతెగని వర్షంతో ఆ రాత్రి అంత చప్పున తెల్లారేటట్టు లేదు. అదండి కథ. మరి ఈ కథ 1993 సృజన మాస పత్రికలో ప్రచురితమైంది. థ్యాంక్ యూ.